హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో అందులో పనిచేస్తున్న జైలరు ఒకప్పుడు అమ్మమ్మ సాయంతో పైకొచ్చిన వాడవటం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను. ఇక ఈరోజు ఎపిసోడ్లో అమ్మమ్మ వారిని కదిలించి వారి కథల్ని నేను వినేలా చేసింది. అవన్నీ వినేసరికి హృదయం ద్రవించిపోయింది. ఏళ్ల తరబడి తమ వాళ్ళకి దూరమై శిలల్లా మారిన ఆ మనుషుల్ని వాళ్ళు అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తే ఒళ్ళు జలధరించింది. వారికి పెడుతున్న నిస్సారమైన తిండి, శుభ్రత లేని పరిసరాలు చూసేసరికి బయట మనం ఎంత ఆనందంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో తెలిసొచ్చింది. దైన్యానికి ప్రతిరూపంలా ఉన్న ఒక స్త్రీని చూపించి ఈవిడ మన కనకరాజు వాళ్ళ అమ్మ అని చెప్పింది. ఆమె అమ్మమ్మను చూస్తూనే గోలుగోలున ఏడ్చింది. నా బిడ్డని మామూలు మనిషిని చెయ్యమ్మా అంటూ బతిమాలింది. ఆమె ఏడ్పు ఇప్పటికే నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. జైలు నుంచి తిరిగొస్తూ అమ్మమ్మ ఆవిడెందుకు జైల్లో ఉంది అని అడిగాను. నేను ప్రశ్న వేయాలనే ఆశించిందేమో. ఆ రాత్రి నన్ను కూర్చోబెట్టుకొని ఆమె కథంతా చెప్పింది. కనకరాజు వాళ్ళ నాన్న రంగయ్య తాగుడికి అలవాటు పడి భార్య రంగమ్మని కనకరాజుని పట్టించుకునేవాడు కాదట. ఆదెమ్మ అనే పేరు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని రంగమ్మనెప్పుడూ తిడుతూ ఉండేవాడట. టీవీ సినిమాల ప్రభావం, చెడు సావాసల వల్ల కనకరాజుకి ఆదెమ్మను చంపితే తాము సుఖంగా ఉండొచ్చన్న ఆలోచన కలిగిందట. ఆదెమ్మను చంపాలనుకొని ఫ్రెండ్స్తో వెళ్ళాడు కనకరాజు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అది తెలిసిన రంగయ్య నువ్వే వాడికలా చెయ్యమని చెప్పి ఉంటావంటూ రంగమ్మని కొట్టసాగాడు. అది చూసి భరించలేని కనకరాజు పక్కనున్న రోకలి బండతో తండ్రి తల మీద బలంగా కొట్టేసరికి అతను అక్కడికక్కడే చనిపోయాడు. రంగమ్మ కొడుకుని కాపాడటం కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలయ్యిందంట. అదంతా వినేసరికి నాకు ఊపిరి ఆడనట్లయ్యింది. ఏ తల్లి సుఖం కోసమో పరితపించాడో ఆ తల్లే జైలు పాలయ్యేసరికి కనకరాజుకి మతిస్థిమితం తప్పింది. రాజులో పెరిగిన పగ, ద్వేషం ఎలా పరిణమించాయో చూసావా? అదే కాస్త ఓపిక పట్టి తను మంచి సంపాదనపరుడై తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి ఉంటే వారిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు. పగ, ప్రతీకారం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అదే జరిగింది రాజుకి. తండ్రిని కోల్పోయాడు, తల్లిని జైల్పాలయ్యేలా చేశాడు. తను మతిని కోల్పోయి పిచ్చివాడయ్యాడు. ఒకరి మీద కోపం కానీ పగ కానీ పెంచుకోవటం మనల్ని మనమే శిక్షించుకోవటం లాంటిది. పగని ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. దుఃఖాన్ని నష్టాన్ని భరించడంలో మనిషికి అణకువ ఏర్పడుతుంది. సన్మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు ఎదురొస్తాయి అంటూ ఎంతో వివరంగా చెప్పింది. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎలా గ్రహించిందో కానీ నన్ను ఆ చెడు తలంపుల నుంచి బయటకు లాగేసిందలా. అమ్మమ్మ మాటల వలన ఆలోచనలు సరిలి మారింది. కానీ మీ మీద కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలిసేది కాదు. మనిషిలో రకరకాల బలాలు బలహీనతలు ఉంటాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా, ప్రేమించగలగాలి అనుకున్నా వారి బలహీనతలను క్షమించగలగాలి. ఏ మనిషి పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి మనిషిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఒకే కోణంలో చూడకూడదు. ఒక్కొక్కసారి మనిషి తప్పు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే అతి చెడ్డవాడు మంచి చేసే సందర్భము వస్తుంది అని అమ్మమ్మ పదే పదే చెప్పడంతో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకోగలిగాను. అప్పుడే దీప్తితో పరిచయం ఏర్పడింది. ఆమె భావాలు నా భావాలలాగే ఉండటంతో దీప్తి ద్వారా మీ నుంచి గుర్తింపుని పొందగలనన్న ఆలోచన మెదిలింది. మీ గురించి నేను చెప్పినప్పుడు దీప్తి ముందు నమ్మలేదు. రుజువులు చూపించాక చాలా అప్సెట్ అయ్యింది. నేను నా ప్లాన్ వివరించగానే సహకరిస్తా అంది. అలా మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాం. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఫూలిష్గా బిహేవ్ చేశాననిపిస్తోంది. క్షమించండి అన్నాడు కృష్ణ మనోహర్. క్షమించడంలో ఎంతటి ఔన్నత్యం ఉందో తెలుసుకున్న అతడికి చూసేసరికి శ్రీరాముని నోట మాట రాలేదు. ఒక ఉదుటన లేచి అతడిని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ స్పర్శలో ఎన్నెన్ని అభినందనలో అందాయి కృష్ణ మనోహర్కి. ఓ
పెద్ద దిక్కుగా నిలబడటమే కాకుండా తన కొడుకుని ఇంతటి ఉత్తముడిగా తీర్చిదిద్దిన భూదేవమ్మకి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతో ఆనందంతో వెలిగిపోతున్న వదనంతో బయటకు వచ్చిన శ్రీరాముని చూస్తూ బహుశా కృష్ణ మనోహర్ పెళ్లికి ఒప్పుకున్నట్లున్నాడు అనుకుంది మనోజ్ఞ. దీర్ఘంగా నిట్టూర్స్తూ టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుంటే చూస్తూ కూర్చుంది దీప్తి. పెద్దవాళ్ళు దాచిన రహస్యం బద్దలై కొత్తగా పెళ్ళైన జంట విడిపోవడం, నానా బాధలు పడి వాళ్ళని మళ్ళీ ఒకటి చేయడం, ఇది వృత్తంగా ఉన్న కథ అది. చూస్తుంటే దీప్తిలో ఎన్నెన్నో ఆలోచనలు తలెత్తాయి. తన తండ్రి గతం గురించి కృష్ణకు కానీ వాళ్ళకు కానీ తెలీదు. తమ పెళ్ళాయాక తెలిస్తే కృష్ణ ఎలా స్పందిస్తాడు? కృష్ణ ఈ తరానికి చెందినవాడు కాబట్టి తేలిగ్గా తీసుకున్న అతని పెద్దలు ఎలా స్పందిస్తారు? ఆస్తికి తానే ఏకైక వారసురాలని వాళ్ళ పెద్దలని తమ సంబంధం అంగీకార యోగ్యమనే ఉంటుందిప్పుడు. అందులో సగం మరొకరిది అని అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఆస్తి విషయం పక్కకు పెట్టిన నీతి నియమాలకు ప్రాణం పెట్టే ఆ పెద్దవాళ్ళు తన తండ్రి ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని క్షమించగలరా? ఇవన్నీ తమకై తాము చెప్పే విషయాలు కాదు. మళ్ళీ అంతలోనే తనకన్నా కృష్ణ మనోహర్కి కృష్ణ ముందు నుంచే ఫ్రెండు అని గుర్తొచ్చింది. అతడు చెప్పాక తెలిసే కన్నా ముందు తానే చెప్పడం బెటర్ అనుకుంది. వెంటనే కృష్ణకి ఫోన్ చేసింది. తను మరో గంటలో అతని దగ్గరికి వస్తున్నట్లు, ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లు. నువ్వు అంతగా భయపడే విషయం ఏంటబ్బా? ఆమెని చూసి నవ్వుతూ కృష్ణ ప్రశ్నించేసరికి కాస్త ధైర్యం కలిగింది దీప్తికి. దాంతో తను కృష్ణ మనోహర్ ఆడిన నాటకం గురించి, తండ్రి గత జీవితం గురించి వివరంగా చెప్పింది. విని ఆశ్చర్యపోయాడతను. నువ్వు కానీ వాడు కానీ సంగతి నాతో ముందుగా చెప్పలేదేం? నన్ను పరాయివాడిగా భావించారు కదూ? నొచ్చుకున్నాడతను. అన్నయ్య ఒప్పుకుంటే నలుగురిలో తన వారసుడిగా ప్రకటించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ అన్నయ్య కానీ పెద్దమ్మ కానీ ఇందుకు ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఈ విషయం మేము చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారోనని మాలో మేము నలిగిపోతున్నాం. నీతోనే కాదు, మనోజ్ఞకి కూడా చెప్పలేదు తెలుసా అంది దీప్తి. దాంతో కన్విన్స్ అయ్యాడు కృష్ణ. పోనీ నేను మాట్లాడనా? అలాగే మన గురించి చెప్పినట్లుంటుంది. ఈ మధ్య హాస్పిటల్ పనులతో కృష్ణ మనోహర్ని కలవడమే పడటం లేదు అన్నాడు కృష్ణ. నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళి మాట్లాడతాను. అమ్మకి ఎలాగైనా అన్నయ్యకి ఆస్తిని ముట్టజెప్పాలని ఉంది. ఆ మాట ఎత్తితే అన్నయ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తాడేమో అంది దీప్తి. వాడి పెళ్ళికి గిఫ్ట్ ఆస్తినిచ్చేస్తేనే సరి నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఇదేదో బాగానే ఉంది, కానీ తన మనసులో పెళ్ళి ఆలోచన ఉందో లేదో, తననెవరైనా ఇష్టపడుతున్నాడా? బెస్ట్ ఫ్రెండ్వి కదా, తన మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసా అని అడిగింది దీప్తి ఆత్రంగా. కాసేపు ఆలోచించి, వాడిక బిజినెస్ తప్ప వేరే లోకమే లేదు. ఆడపిల్లల్ని ఆమడ దూరంలో ఉంచుతాడు. నీతో తప్ప చనువుగా ఎవరితో మాట్లాడింది లేదు. ఆఫీస్లోనూ అంతే. అప్పుడప్పుడు మనోజ్ఞతో మాట్లాడినట్లు కనిపించింది, కానీ అది ఆఫీస్ వ్యవహారాలే మరి అన్నాడు కృష్ణ. మనోజ్ఞ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అడిగింది దీప్తి. తను పనిలో సిన్సియర్ అని, ఆత్మాభిమానం గల అమ్మాయి అని 1-2 సార్లు నాతో అన్నాడు. మనోజ్ఞని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన ఫ్రెండ్స్ జీవితాంతం కొనసాగుతుంది అన్నాడు కృష్ణ ఉత్సాహంగా. కృష్ణ ఉత్సాహం చూసేసరికి దీప్తిలోనూ సరికొత్త ఆలోచనలు తలెత్తాయి. కృష్ణ మనోహర్ తన భావాలకి విలువనిస్తాడు కాబట్టి మనోజ్ఞ గురించి చెబితే తాను ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటే మనోజ్ఞకి బంగారు జీవితం దొరికినట్లవుతుంది. మనోజ్ఞకి అతని పట్ల ఆరాధన ఉన్నదని తను గ్రహించిన విషయమే. దాన్ని అనురాగంగా మార్చుకోవాలంటే తను ఇద్దరిలోనూ ప్రేమ బీజాన్ని నాటాలి. అయితే ముందుగా కృష్ణ మనోహర్తో మాట్లాడడం బెటర్ అనుకుంటూ, కృష్ణ, నేను ఇవాళ హాస్పిటల్కి రాను, నా పనులు కూడా నువ్వే చూసుకో, నేనిప్పుడే వాళ్ళిద్దరినీ కలుస్తాను అంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి దీప్తిని కృష్ణ మనోహర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ. మనోజ్ఞ తన సీట్లో లేకపోవడాన్ని గమనిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి. కళ్ళు మూసుకొని తన్మయత్వంగా టీవీలో పాటలు వింటున్న కృష్ణ మనోహర్ని చూస్తూ థ్యాంక్ గాడ్
నువ్వున్నావు, అందులోనూ ఫ్రీగా కనిపిస్తున్నావు, నా అదృష్టం అన్నట్లు మనోజ్ఞ కనిపించలేదు. అది డుమ్మా కొట్టే రకం కాదే. ఆఫీస్కి రాలేదా, లేక ఒంట్లో బాలేదా అని అడిగింది కృష్ణ మనోహర్ని. అబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు! నవ్వుతూ అన్నాడతను. జవాబు చెప్పకుండా ఆ నవ్వేంటి బాబు అంది దీప్తి. అది సరే గాని మా కృష్ణ ఏమంటున్నాడు? నీతో ఏమన్నా చెప్పాడా? అంకుల్ని కలుస్తాడనుకున్నానే, కలవలేదా అని అడిగాడు కొంటెగా. మనసులోనే ఆశ్చర్యపోయింది తమ సంగతి తను గ్రహించేనందుకు. కృష్ణకి జాబ్ లేదని మీ నాన్నకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పు, మా బిజినెస్ వాడిని పార్ట్నర్ని చేసుకుంటాం అన్నాడు. అయినా హాస్పిటల్ బాగానే రన్ అవుతుందిగా, ఇకనేం అన్నాడు. ఓయ్, ఏంటంత కోపం? నీ ఫ్రెండ్కు నీకు గొప్ప, అందరూ ఇష్టపడాలని ఏముంది? అయినా నాన్నకి తనంటే ఇష్టమే, కానీ నేనే పెళ్ళికి ఎస్ అనలేకపోతున్నా అంది దీప్తి సీరియస్గా. ఎందుకు? వాడంటే నీకు ఇష్టమేగా. అయితే మాత్రం నాకన్నా పెద్దవాడివి నీకు కాకుండా నాకు పెళ్ళేంటి? పెద్దమ్మ మమ్మల్ని క్షమించాలి. ఆమె క్షమించగలిగితేనే నాన్న వెళ్ళి కృష్ణ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి అంతే ఖచ్చితంగా అంది దీప్తి. నీకేమైనా పిచ్చా? అమ్మని వీలున్నప్పుడల్లా కన్విన్స్ చేస్తూనే ఉన్నాను. తను కాస్త మెత్తబడుతుంది ఇప్పుడిప్పుడే. నీ పెళ్ళి తన క్షమాపణతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడే క్షమిస్తుంది కదా. కాబట్టి నా పెళ్లితో ముడిపెట్టకుండా నీ పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తాం. చక్కగా పెళ్లి చేసుకో ఆప్యాయంగా దీప్తి తల నిమురుతూ అన్నాడు కృష్ణ మనోహర్. నేను అదే అంటున్నాను. నువ్వు కూడా అబ్బాయి పెళ్ళికి ఒప్పుకో. అరే, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? పిల్ల దొరకాలిగా. సరే, నేను ఆ పిల్లను చూశాను, మాట్లాడమంటావా అడిగింది దీప్తి. ఎవరేంటి కుతూహలంగా అడిగాడు. సూటిగా చెప్పు, నీకు మనోజ్ఞంటే ఇష్టమేనా టక్కున అడిగింది దీప్తి. ఎంత కోఇన్సిడెన్స్, నిన్న అమ్మమ్మ ఇదే అడిగింది. దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ మనోజ్ఞ పట్ల మధుర భావనలు కలుగుతున్నాయి. కానీ ఆ అమ్మాయికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనసులో అనుకుంటుండగా, అయ్యగారు ఏ లోకంలో విహరిస్తున్నారు? నేనిక్కడ మీ జవాబు కోసం చూస్తున్నాను అని అరిచింది దీప్తి. ఉలిక్కిపడి ఆలోచనలో నుంచి తేరుకున్నాడు కృష్ణ మనోహర్. నేను ఇష్టపడితే చాలా, తనకిష్టముందో లేదో తెలియాలి కదా కూల్గా అన్నాడతను. తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. ఆనందంగా నేనిప్పుడే మనోజ్ఞని కలిసి ఈ శుభవార్త చెబుతాను అంది దీప్తి. మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో లేదు, నిన్నటి నుంచి మా ఇంట్లోనే ఉంది. షాక్ అయింది దీప్తి. అంతలోనే ఏదేదో ఊహించేసింది. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? మొత్తం తెలియాలి నాకిక్కడ అంది దీప్తి ఉత్సాహంగా. జరిగిందంతా చెప్పాడు కృష్ణ మనోహర్. అంతర్గతంగా ఉన్న సద్భావానికి అమ్మమ్మ ఇష్టం తోడై ప్రేమగా మారింది. తనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎర్ర గులాబీలు పట్టుకొని మోకాళ్ళ మీద వంగి చెప్పక్కర్లేదులే, కళ్ళల్లోకి చూస్తూ చెప్పై. లేదు, నన్ను వెళ్ళి చెప్పమంటే క్షణాల్లో చెప్పేస్తా అంది దీప్తి. అమ్మమ్మ మొన్న చెకప్ కోసం వస్తే మళ్ళీ మనోజ్ఞని ఆమెకు తోడుగా ఉండమని చెప్పాను. తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది. సమయం చూసి చెప్పేస్తాను. కానీ తాను నిరాకరిస్తే మాత్రం తట్టుకోలేను. నెగిటివ్గా ఆలోచించడం దేనికి? ఆల్ ఈజ్ వెల్ అనుకోమన్నాడు అమీర్ ఖాన్. ప్రొసీడ్ అయిపో. నిజమే చెప్పాలి, ఎందుకంటే అమ్మమ్మ చెప్పిందాన్ని బట్టి అమ్మకి మనోజ్ఞంటే ఇష్టం ఏర్పడింది అన్నాడతను నవ్వుతూ. అయితే ఇకనేం, ఆల్ ది బెస్ట్ అంటూ అతని చేతులు పట్టుకు ఊపేసింది దీప్తి. కృష్ణ మనోహర్ వెళ్ళేసరికి భూదేవమ్మకి స్పూన్తో ఏదో తినిపిస్తూ కనిపించింది మనోజ్ఞ. పాయసమా కూర్చుంటూ అడిగాడు భూదేవమ్మని. కాదు, యాపిల్ని నేను కొరుక్కు తినలేకపోతున్నానని ఇలా తురిమి తినిపిస్తుంది అంది ఆపేక్షక భూదేవమ్మ. తన పెళ్ళంగా వచ్చే అమ్మాయి తన తల్లిని అమ్మమ్మని ఎలా చూసుకుంటుందో, జనరేషన్ గ్యాప్ వల్ల గొడవలు తెస్తుందో ఏమో అనుకునేవాడు. ఇలాంటి శ్రద్ధ, పెద్దవారి పట్ల గౌరవం, ప్రేమ ఉన్న మనోజ్ఞనే పెళ్లి చేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. తనకి అమ్మాయి పట్ల ఆకర్షణ అంటూ మనోజ్ఞని చూసాక కలిగింది అంటూ అనుకుంటూ, మనోజ్ఞ ఈ పనయ్యాక ఓసారి డాబా మీదికి రా అని చెప్పి పైకి వెళ్ళాడు.
5 నిమిషాల తర్వాత డాబా మీదికి వెళ్ళిందామె. అమ్మమ్మకి బాగానే ఉంది కదా, మందులవి వేసుకుంటుంది కదా? సంభాషణకు నాందిగా అడిగాడు. బాగానే ఉంది, ఇవాళ కూడా మసాజ్ చేశాను, ఇప్పుడు నడవగలుగుతున్నారు జవాబిచ్చింది మనోజ్ఞ. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదతనికి. అలాగా అన్నట్లు తన మేనేజర్ గారబ్బాయికి సంబంధం చూసావట, ఆ విషయం ఇప్పుడే ఈయన వరకు వచ్చేసిందా అనుకుంటూ, మీకు తెలుసుగా వారింట్లో ఆడదిక్కు లేక అవస్థలు పడుతున్నారని ఇంటి పట్టున ఉండే అమ్మాయి కోడలిగా కావాలని ఆయనంటే మా ఓనర్ గారి అమ్మాయి వాణి గురించి చెప్పాను. వాళ్ళొచ్చి వాణిని చూసుకున్నారు, ఉభయులు ఇష్టపడ్డారు, పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నేను చేసిందేమీ లేదు అంది మనోజ్ఞ. మరి వేరే వాళ్ళకి సంబంధాలు చూడటమేనా, మీకు ఆ ఉద్దేశం లేదా? యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. మీకు తెలుసు కదా, మా చెల్లెలిద్దరికీ చదువు పూర్తి కాలేదు. నాన్నగారిప్పుడే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోలుకుంటున్నారు. ఇంటి బాధ్యత పెద్దదానిగా నేనే వహించాలి. అందుకే పెళ్ళి అనే మాటను పక్కకి నెట్టేశాను అంది మనోజ్ఞ సూటిగా. అలాగా, మీ బాధ్యతల్లో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే పెళ్లి గురించి ఆలోచిస్తారా? అంతటి విశాల హృదయం ఉన్న వాళ్ళెవరు పొరపాటున ఆ బాధ్యత తీసుకున్నా జీవితాంతం గుర్తు చేస్తూ దెబ్బతుంటారు. అది భరించడం కష్టం. ఎటో చూస్తూ అందామె. మీరనుకుంటున్నది ఏదీ జరగదని హామీ ఇచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరా? సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు కృష్ణ మనోహర్. కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ. తను వింటుంది నిజమేనా, కలగంటుందా? ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చివరి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్.